ఏలూరు జిల్లా లింగపాలెం మండలంలోని ములగల్లంపాడు గ్రామ రెవెన్యూ సహాయకుడిగా పనిచేస్తున్న తాళ్లూరి బాబురావు విధి నిర్వహణ బాధ్యతాయుతంగా నిర్వహించి గ్రామస్తుల మన్ననలతో పాటు జిల్లా స్థాయి అధికారుల మన్ననలు పొందాడు. దీనిని గుర్తించిన జిల్లా కలెక్టర్ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా వివిధ విభాగాల్లో ఉత్తమ సేవలు అందించిన వారికి అందించే ఉత్తమ సేవ అవార్డును బాబురావుకు అందించారు. బాబురావు 2001వ సంవత్సరంలో విధి నిర్వహణలో చేరారు. అనతి కాలంలోనే ఉత్తమ గ్రామ సహాయకుడిగా ఉత్తమ సేవ అవార్డును అందుకున్న బాబురావును మండల తహసీల్దార్, మండల గ్రామ రెవెన్యూ అధికారులు, సహచర గ్రామ రెవెన్యూ సహాయకులు అభినందించారు. తక్కువ కాలంలోనే మా విఆర్ఓ గారి సలహాల సూచనల మేరకు ఏ సమస్య వచ్చినా వారి దృష్టికి తీసుకెళ్ళి, అలాగే ఎంఆర్ఓ గారికి వెళ్ళి మూలపడతాము ఎటువంటి సమస్య లేకుండా చేసినందుకు నాకు ఉత్తమ విఆర్ఏగా గుర్తించి ఆగస్టు 15వ తారీఖున నాకు లూజువీడు భవానీ శంకర్ ద్వారా నాకు అవార్డు ఇవ్వడం జరిగింది. మీరు రాబోయే రోజుల్లో నూతనంగా ఎన్నిక కాబడ్డ విఆర్ఏలకి మీరు ఇచ్చే సూచనలు, సలహాలు ఏంటి? గ్రామంలో ఏ రైతు వచ్చినా వారి యొక్క అవసరం ఏంటో తెలుసుకుని ఆ సమస్యకి వేరొక దృష్టికి తీసుకెళ్ళి మంచి సేవ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు విఆర్ఓ అయితే చేయబోయే పనులేంటి? త్వరలో జరగబోయే రెవెన్యూ సదస్సులో ఏ గ్రామంలో సమస్య వచ్చినా విఆర్ఓ గారి ద్వారా, అలాగే మండల అధికారులు, రెవెన్యూ డిపార్ట్మెంటు అన్ని సమస్యలను పరిష్కరించడానికి సిద్ధంగా ఉంది. ఏ సమస్యలు గ్రామాలలో దేవాదాయ శాఖ సంబంధించి, తర్వాత భూ వివాదాలు ఏ ఉన్నా సరే మండల స్థాయి అధికారులు, అలాగే రెవెన్యూ స్థాయి అధికారులు, జిల్లా అధికారులు అందరూ వచ్చి ఆ సమస్యలు పరిష్కరిస్తానికి రెవెన్యూ సదస్సులో ముందు మాకు తెలియపరిచినట్లయితే ఆ సమస్యలు పరిష్కరించడానికి మేము రెవెన్యూ శాఖ తరఫున సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ గారికి, కలెక్టర్ గారికి, అలాగే మా ఎంఆర్ఓ గారికి, మా విఆర్ఓ గారికి, మా ప్రజాప్రతినిధులందరికీ, మా రెవెన్యూ విఆర్ఓ శాఖ తరఫున అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం.